మన కుటుంబాలను చైతన్యం చేసుకుంటే మనకు అధికారం అనేది అరచేతిలో చూపేయడం కాదు కదా, గుంజుకొని పెట్టగలుగుతాం కదా. కాబట్టి ఆ వైపుగా ఈ మేధావులందరూ కూడా ఏకమై మరి ఇక్కడ ఉండబడినటువంటి యాదవుడు ఏ కులాన్ని ప్రేమించినా మన వెంటబడి సవాసం చేస్తారు. ఇవాళ అగ్రవర్ణాలను అసహించుకునేటప్పుడు, ఎందుకంటే 70-80 ఏళ్ల నుండి వాళ్ళు మనం పరిపాలించుకుంటూ పోతా ఉంటే ఇవాటి కూడా మన యాదవుల విద్యార్థులకు చదువుకోవడం కోసం హాస్టల్ నిర్మాణం మనం చేసుకోవడానికి సందాలు అనుకునే పరిస్థితులు మనం ఉన్నాం. మరి వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళ బిల్డింగ్లు చూడండి, ఎన్నేళ్ల క్రితం అయితే వాళ్ళ పిల్లలు పోయి అమెరికాలో చదువుకొని రిటర్న్ అయ్యి వస్తా ఉన్నారు. మన పిల్లలు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి బయటకు రావడానికి అవకాశాలు లేనటువంటి పరిస్థితి. దీని అంతటికి కారణం ఎవరు? ఇప్పటి వరకు మనల్ని పరిపాలించినటువంటి 2-3% ఉన్నవాళ్ళు. కాబట్టి దయచేసి మిత్రులారా, మనం బలంగా కోరుకుంటే కాందేం లేదు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, అన్న చెప్పినట్టుగా నేను తిరుగుబాటు చేస్తే నా మీద 100 కేసులు పెట్టి నా ఎమ్మటి పనిచేసేటటువంటి వాళ్ళందరినీ కూడా నిత్యం తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే నేను భయపడకుండా తిరుగుబాటు చేస్తే అన్న చెప్పిన ప్రతి కత్తిపోటు ఎదుర్కొంటా అనుకునే వాళ్ళే నా వెనకంగా వచ్చారు. మీ ముందు నువ్వు నాయకుడు. ఎప్పుడు కూడా నేను కుల సంఘాలుగా తిరిగినప్పుడు నా ఎమ్మట్లేడు, కానీ నేను బయటకు వచ్చిన తర్వాత నా ఇంట నిలబడి ఒక అడ్వకేట్ గా శంకరమైన రాజు నా ఇంట నిలబడి చివరి వరకు ఆయన ఎవరికి తెలియదు అప్పటి వరకు. అంటే ఇట్లాంటి వ్యక్తులు ఎంతో మంది ఆ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు. ఆ 14,000 ఓట్లు అనేవి నాకు 14 లక్షలతో సమానమైన మాట అన్న చెప్పిన మాట 100కి 1,00,000 బాగలేదు కరెక్ట్. ఎందుకంటే మన జాతిలో పుట్టినటువంటి మేధావులే వాళ్ళకు ఏమవుతుందో అధికారం మళ్ళీ వస్తే మా బతుకులు ఉంటాయో ఉండవో అనేటటువంటి భయంతోని మరి వాళ్ళంట ఇష్టం లేకపోయినా ప్రయాణం చేసినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకి అధికారం అనేది వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఎవరైనా ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి అవసరం మనకు ఉంటుంది కాబట్టి ఆ అవసరాలకు భయపడి జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు మనకు టైం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది నిజంగా ప్రజాస్వామ్య పార్టీ. ఈ పార్టీలు ఆ నియంతృత్వ పార్టీ మాదిరిగా మన మీద ఇబ్బందులు ఉండవు. ఇలా వాళ్ళని వాళ్ళు చూసుకోవడానికే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎవడు ఇప్పుడు కూలగొడతాడు, ఎవడు ఎప్పుడు కూలగొడతాడు అనేటువంటి భయంతో వాళ్ళకి వాళ్ళు ఉంటారు. కాబట్టి మన మీద వాళ్ళ దృష్టి తక్కువ ఉంటుంది. కాబట్టి ఇది సరైన టైం. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు తెలంగాణ వాదాన్ని ప్రజల్లోకి తీసుకపోతే 14 సంవత్సరాల తర్వాత అది ఎవరో సెంట్రల్ పార్టీనో స్టేట్ పార్టీనో ఒప్పుకుంటూ రావాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి చరిత్రలో భాగస్వామ్యమైనటువంటి చరిత్ర మనది. మరి వాళ్ళ మనకు బీసీలకు రాజ్యాంగం వేయడానికి సెంట్రల్ పార్టీ సంఘం పెట్టాల్సిన అవసరం లేదు, స్టేట్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు తీర్మానం చేయాలి, ఎవరు ప్రవేశపెట్టాలి? మన కుటుంబాలు జన్మించినటువంటి మన జాతి బిడ్డల్ని కూర్చోబెట్టి ఇలా గ్రామాన ఊరున పట్టణాల మాదిరిగా కమిటీ వేసుకొని చైతన్యం చేసి ఈ జాతిలో పుట్టిన పాపానికి ఎక్కడైనా ఒక బీసీ సోదరుడు నిలబడితే ఓటేయాలన్నట్టు ఒక చైతన్యాన్ని వాట్సాప్ ద్వారానో ట్విట్టర్ ద్వారానో లేకుంటే ఇన్స్టాగ్రామ్ ద్వారానో మనం ఉత్తగా ఎవరి కోసం పెడుతున్నటువంటి మెసేజ్లన్నీ కూడా మన జాతి ఐక్యత కోసం బీసీలకు అధికారం కోసం చేయాల్సిందే విజ్ఞప్తి చేస్తూ మరి వరి వెంకటేశ్వర అన్న గారిని ఇక్కడ ఉన్నటువంటి బీసీ గారిని ఇక్కడ ఉన్న మేధావులందరినీ కూడా మీరు వీటితో తృప్తి పడితే మన జాతిని మీరు సంతృప్తి పరచిన వాళ్ళు 100% కావాలని నేను వేదిక ద్వారా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు భవిష్యత్ తరానికి అధికారం ఇచ్చినప్పుడే మన జాతిలో బతుకున్న మన భవిష్యత్ తరానికి ఒక గొప్ప అవకాశాలు వస్తాయి తప్ప మీరు ఎంతసేపటికి వీటికి తృప్తి పడి చప్పట్లు కొట్టించుకొని మన సన్మానాలు కూడా నిజంగా ఇది మన అన్న స్థాయికి ఏ మాట కూడా సరిపోయేది. ఆయన నిజంగా చెప్పిన చిటికల వేలు కూడా సరైనటువంటి పదవులు కావు. ఆయన చట్టం చేసే కాడ ఉండాల్సినటువంటి వ్యక్తిని పంచాయతీ చేసే కాడికి పంపేటటువంటి నైతం మరి ఆ పార్టీల యొక్క వాస్తవ స్వరూపాన్ని మనం గమనించాలి. ఆ పార్టీలన్నిటి కూడా పొందబెట్టి బీసీలకు ఒక పార్టీని పుట్టించాలి. ఎవడో కన్నటువంటి పార్టీల జెండాలు మనం మోయాల్సినటువంటి అవసరం లేదు. మన జాతి నుంచి ఒక పార్టీ రావాలి. ఆ పార్టీని మన జెండాల్ని మనం మోసుకొని మన జాతుల్ని అసెంబ్లీకి పార్లమెంటుకు పంపుకొని మన పాలన మనమే చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ వేదిక ద్వారా అన్నకు విజ్ఞప్తి చేస్తూ, అన్న ఇప్పటి వరకు యాదవ్ విద్యావంతుల వేదికకు చైర్మన్ కన్వీనర్, భవిష్యత్తులో బీసీ విద్యావంతుల వేదికకు కన్వీనర్ గా ఆయన రూపాంతరం చెంది 2028 అధికారం తీసుకురావడం కోసం అన్నకున్న నాలెడ్జ్ అన్న చెప్పే మాటలకు మరి తూటాలైపోయినటువంటి బీసీ యువత ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఆ బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ, నిజంగా ఈ సభ రాజకీయ సభ కాదు. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులు మేధావులందరూ ఇక్కడ కాబట్టి మరి ఇక్కడ మాకున్నటువంటి బాధలో లేకుండా మాకు ఈ జాతికి జరుగుతున్నటువంటి అన్యాయం ఇలాంటి పెద్దల కాడ వెలుపుచ్చుకుంటే దాని ద్వారా ఎంతో గొప్ప మార్పు వస్తుంది మనకు అనేటటువంటి ఆలోచనతో ఈ వేదిక ముందు ఈ విషయాలు మాట్లాడేందుకు మరి పెద్దలు ఏమైనా పొరపాటుగా భావించకుండా మరి నేను మీ చిన్నోనిగా మీరందరూ కూడా నేను మాట్లాడినటువంటి వాటిని ఏమైనా తప్పులుంటే క్షమించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద పెద్దలకు వేదిక ముందు పడినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ
మరి నాకైతే ఇష్టం లేదు. అయినా పెద్దోడు కాబట్టి అన్నకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.